హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఎలా ఉన్నారు? నేనైతే సూపర్. అందరికీ ముందుగా దీపావళి శుభాకాంక్షలు. ఎందుకంటే ఈరోజు దీపావళి ఫెస్టివల్. సో దసరా బ్లాగ్ చూసిండే కదా, సో అట్లనే మా దీపావళి సెలబ్రేషన్ మీకు చూపెట్టాలనే ఉద్దేశంలో మళ్ళీ వీడియో చేస్తున్నాం. వన్స్ అగైన్ అందరికీ హ్యాపీ దీపావళి. అండ్ యాజ్ ఏ ట్రైబ్గా మా దీపావళి సెలబ్రేషన్ ఎట్లుంటుంది అనేది ఓన్లీ టపాకాయలు క్రాకర్స్ తోటే కాకుండా సాంప్రదాయాలు, కల్చర్ యాక్టివిటీస్ని కూడా కొంచెం కవర్ చేయడానికి ట్రై చేస్తా. సో ముందు మనం మా సాంప్రదాయంలో దీపావళి ఎట్లా చేసుకుంటామో చూపెట్టిన తర్వాత మనం క్రాకర్స్ గ్రాండ్గా పేల్చేద్దాం. ఓకే ఫ్రెండ్స్. అట్లా భయపడితే ఎట్లా అమ్మా? మరి లక్ష్మీదేవిలకు భయపడితే ఎట్లా? మరి భయపడుతున్నావు, భయపడద్దు. ఇటు చూడు, ఇటు చూడు, ఇటు చూడు. డాడీ కూడా మా సాంప్రదాయంలో భాగంగా ఎడ్లకి మొక్కుతున్నారు. ఎద్దులనే తమ ఇంటి లక్ష్మిగా భావించి అందరూ ముందుగా మొక్కుతారు. అజయ్ బ్రో పూజా కార్యక్రమంలో భాగంగా కమాన్ ప్రిన్స్ మై సిట్ చూడు, కొంచెం స్మైల్ ప్రిన్స్ ఇటు చూస్తారు. కోన తిరిగితే ఏమంతా అబ్బా మూవీయా किरण इधर కిరాడ నిలబడి మంచిగా ఇటు చూడు, స్టేబుల్గా ఉండు.
ఒక్క నిమిషం మన ట్రెడిషనల్ మన కల్చర్ కిరాణ్ బ్రో ఇప్పుడే పూజ అయిపోయింది. ఇప్పుడే నేను కూడా బుక్ చేసిన. చలా సో బ్యాక్ టు బ్లాగింగ్. లైన్ చేద్దాం. వెయ్యి మా అమ్మ నాకు బొట్టేస్తుందంట. ఓకే కలుసుకోను. ఫ్రెండ్స్ ఫైనల్గా మా సాంప్రదాయం మా దివాళీ సెలబ్రేషన్స్ కంప్లీట్ అయినాయి. మా దీపావళిలో మెయిన్గా ఎడ్లకే ఎక్కువ ప్రాధాన్యత ఇస్తారని మీకు అర్థమై ఉంటుంది. మా గోండ్స్ తెగలో మా ఆదివాసులు ఎడ్లనే లక్ష్మిగా భావిస్తారు. లక్ష్మిగా భావించి అంతా వాటిని పూజ చేయడం మొక్కడం అనేది ఉంటుంది. సో మా వాడలో అంతా అందరు కలిసి అంతా ఎడ్లని మొక్కడం ఆ ఫార్మాలిటీ అనేది చాలా హ్యాపీ అండ్ సూపర్ అనిపించింది. సో మీకు ఎట్లా అనిపించింది కామెంట్ చేయండి. అండ్ ఇప్పుడు నెక్స్ట్ ఇక మన క్రాకర్స్ ఇక మన స్టైల్లో సెలబ్రేషన్ ఉంటుంది. అజయ్ బ్రో ఇంకా అక్కడి నుంచి ఇంకా రాలేదు. అజయ్ బ్రో రాగానే స్టార్ట్ చేసేద్దాం. ఇప్పుడు క్రాకర్స్ తోటి మన స్టైల్లో ఉంటుంది. కానీ నాకైతే ఎడ్లను పూజ చేయడం మొక్కడం తర్వాత పూజ అయిన తర్వాత వాటికి ఏంటి జొన్న అన్నం తినిపిస్తారు. జొన్న అన్నం గారెలు తినిపించిన తర్వాత మళ్ళీ కలిసికట్టుగా అందరు అన్నం తింటారు. కానీ అదంతా కవర్ చేయాలి, అదంతా వీడియో తీయాలి అంటే చాలా టైం పడుతుంది. వీడియో కూడా లెంతీ అవుతుందని అది కవర్ చేయలేదు. మెయిన్గా అయితే ఆ ఎడ్లని మొక్కడం మళ్ళీ ఒకరికొకరు కలుసుకోవడం మాలయ్ బాలయ్ అంటారు కదా, అట్లా చేసుకుంటారు. సో అది మెయిన్ అని దాన్ని చూపెట్టిన. సో అది అయిపోయింది. ఇప్పుడు నెక్స్ట్ మన సెలబ్రేషన్ ఉంటుంది. దగ్గర ఒక 2500-3000 పెట్టి నేను క్రాకర్ తీసుకున్నాం. ఇట్లా బ్లాగ్ చేస్తామని అందుకోసం ఇప్పుడు ఇక క్రాకర్స్ తోటి దుమ్దాం సెలబ్రేట్ చేద్దాం. ఇప్పుడు ఫ్యామిలీ మెంబర్స్ దివాళీ సెలబ్రేషన్ చేస్తాం. సో మా వాళ్ళు అయితే అందరూ ఈగర్లీ రెడీ ఫర్ సెలబ్రేషన్స్. సో మమ్మీ, బిగ్ బ్రదర్, ఇంకా మా వదినమ్మ, తర్వాత ఇక మా డాడీ. అజయ్ బ్రో అయితే ఆల్వేస్ బిజీ ఉంటాడు. అజయ్ బ్రో అంత లేదమ్మా, ఫ్రెండ్స్ వాళ్ళతో బిజీ ఆట. ఓకే మరి మనం ఇప్పుడు క్రాకర్స్ తీసేద్దాం, బ్లాస్ట్ చేసేద్దాం, సెలబ్రేషన్ స్టార్ట్ చేద్దాం. చలో. I don't really know what comes next. I'm just doing my best, even though I'm so stressed out. Everything just feels like a test that I fail, so depressed when I can't seem to get out. But something deep inside won't let me. ఓకే సంచిని ఇప్పుడు ఖాళీ చేసేద్దాం. ఓకే అజయ్ బ్రో తోటి క్రాకర్స్ స్టార్ట్ చేపిస్తున్నాం. ఎందుకంటే మార్నింగ్ నుంచి ఇన్స్టాగ్రామ్లో స్టోరీలు పెడుతున్నాడు. TNT శివకాశి క్రాకర్స్ ఈరోజు దివాళీ బ్లాస్ట్ అంటుండే చాలా స్టోరీస్ పెట్టిండని అజయ్ బ్రోకి ఛాన్స్ ఇచ్చినాం. దివాళీ క్రాకర్స్ స్టార్ట్ విత్ అజయ్ బ్రో. అజయ్ బ్రో కమాన్. అందుకుంది, జరుగు ఏ వస్తాయి. సూపర్.
అజయ్ బ్రో 1 more TNT ఇంకో 15 షాట్స్ పేలుస్తా అంటున్నాడు కానీ చాలు బ్రో కొంచెం గ్యాప్ ఇద్దాం. చిచ్చుబుడ్డి కాలుస్తున్నారు. వచ్చింది అక్కడ అక్కడే ఉండు పక్కన. నానా కొంచెం పక్కకు ముందుకు రా. అంటుకున్నది అక్కడ నిలబడు. లేదు డాడీ ఉండు. చిచ్చుబుడ్డి కాలుస్తున్నారు. అంటుకుంది ఇక. ఓకే జరగండి. సూపర్. ఇక్కడ వేస్ట్ అంటది అది ఇచ్చకదే అది అరే ఇక్కడ పెట్టు నీకు నచ్చిన ఆడ పెట్టవు. మనది అంతే ఉంటది మరి ఫైర్. చలో ఇంకొకటి రెండు కంప్లీటా? భూచక్రం వేస్తావు. ఈ భూచక్రమే వేసేస్తా. విజయానికి వెళ్ళిపోయింది. త్రుట్టిలో తప్పిన ప్రమాదం. బామ్ లాస్ట్ క్లైమాక్స్ చూసినావా? కమాన్ కమాన్. ఎందుకు బెదిరిస్తావా అమ్మ? పాపం చిన్న పిల్లవాడు భయపడాలి. ఓకే జరుగు బాబు. పోతే ఆగవు నానా.
ఏయ్ ఏయ్ కాదా ఏది ఇంకోటి పెట్టు. మరి అంటిచ్చిన బ్రో నేను కూడా. ఫైనల్ గా టపాసులు అన్నీ అయిపోయినాయి. శుభం కార్డు పడిందా అమ్మ? ఎట్లా అనిపించింది మరి? చాలా సంతోషం, చాలా సంతోషం. ఇంత గ్రాండ్ గా ఇంత పటాకులు కాల్చలేదు, ఆనందంగా జరపలేదు. ఆగో మా అమ్మ అంటున్నది ఇది ఫస్ట్ టైం అట ఇంత గ్రాండ్ గా ఇంత సూపర్ గా సెలబ్రేట్ ఎప్పుడు చేయలేదు అంటున్నది. సో నేనైతే చాలా 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 హ్యాపీ, ఫుల్ అంటే ఫుల్ హ్యాపీ. మీరు లైటింగ్ అటు ఉంది ఇటు తిరిగి ఉన్నారు, ఏం కనిపిస్తలేరు. నాకు తెలుసు ఆ విషయం. సో ఇక్కడైతే సూపర్ గా అనిపిస్తున్నారు. ఇప్పుడు మళ్ళీ అమ్మ ఎట్లా అనిపించింది దీవాలి ఫెస్టివల్? ఫుల్ ఎంజాయ్? చాలా ఫుల్ ఎంజాయ్. ఎప్పుడు ఇంత ఎంజాయ్ జరపలేదు, ఫస్ట్ టైం ఫుల్ ఎంజాయ్, ఫుల్ గ్రాండ్. డాడీ కూడా ఏమో చెప్పాలనుకుంటున్నారు. డాడీ ఎట్లా అనిపించింది దీవాలి? చాలా బాగా జరిగిందా? మీరు కూడా బాగా సెలబ్రేట్ చేసినట్టు అనిపించింది నాకు. పిల్లలు ఎంకరేజ్ చేస్తే తల్లిదండ్రులు ఎంకరేజ్ గా మంచి ఎంతో. పిల్లల ఎంకరేజ్ అయినా ఏదైనా తల్లి తండ్రి వల్లనే కదా. సో వదినం ఎట్లా అనిపించింది దీవాలి? బాగా అనిపించింది, సూపరా. సో నీకు ఈ లైట్స్ అరేంజ్మెంట్స్ కి స్పెషల్ థ్యాంక్ యూ సో మచ్ వదిన. ఇంత బ్యూటిఫుల్ లైట్స్, ఇంత ఈ క్రెడిట్ అంతా మా వదిననే. థ్యాంక్ యూ వదిన, వన్స్ అగైన్ హ్యాపీ దివాలి అండ్ థ్యాంక్ యూ సో మచ్. విజయ్ బ్రో ఎట్లా అనిపించింది దీవాలి? ఎక్సలెంట్ అనిపించింది. ఫస్ట్ టైం మనం ఇన్ని పటాకులు కొట్టడం ఇది మన ఫస్ట్ టైం. చాలా గ్రాండ్ గా సెలబ్రేట్ చేసినాం. వచ్చే సంవత్సరం ఇంతకంటే ఇంకా గ్రాండ్ గా సెలబ్రేట్ చేద్దాం. ఓకే బ్రో, సూపర్, అలానే చేద్దాం. అండ్ అజయ్ బ్రో హ్యాపీ దీవాలి కేబీ బైకర్స్ ఫ్యామిలీకి. అంతేనా? ఓకే అజయ్ బ్రో అయితే హ్యాపీ దివాలి కేబీ బైకర్స్ ఫ్యామిలీకి అంటున్నాడు. అంటే ఆయనకు పటాకులు ఇష్టం లేదా? ఓకే ఫ్రెండ్, ఫైనల్ గా మా దివాళీ సెలబ్రేషన్ కంప్లీట్ అయింది. మేమైతే ఫుల్ ఎంజాయ్ చేసినాం, మస్తు ఎంజాయ్ చేసినాం. సో మీకు ఎట్లా అనిపించింది మా సెలబ్రేషన్స్ కింద కామెంట్ చేయండి. అండ్ మీరు ఎట్లా సెలబ్రేట్ చేసినారు? మీరు కూడా మాలాగానే మస్తు సెలబ్రేట్ చేసారు అనుకుంటున్నా. అండ్
నేనైతే ఇంతవరకు ఇంత గ్రాండ్గా ఎప్పుడూ దివాళీ సెలబ్రేషన్ చేయలేదు. సో నేను ఎప్పటి నుంచో నాకు ఉండే గ్రాండ్గా దివాళీ సెలబ్రేట్ చేయాలనే ఫీలింగ్. సో అది ఈరోజు తోటి తీరిపోయింది. సో అంత గ్రాండ్గా సూపర్గా సెలబ్రేట్ చేసినాం. ఇంకా హ్యాపీ ఏంటి అంటే మా సెలబ్రేషన్ మీతో పంచుకున్నాం, మీకోసం వీడియో చేసినాం కదా, అదైతే ఇంకా చాలా చాలా హ్యాపీగా ఉంది. అండ్ ఫ్యామిలీ తోటి సెలబ్రేషన్ అన్ఫర్గెటబుల్ మెమొరీ అది. సో ఐఎమ్ వెరీ హ్యాపీ. సో ఓకే ఫ్రెండ్స్, వీడియోని తప్పకుండా లైక్ చేస్తారు, కామెంట్ చేస్తారు అండ్ ఇట్లనే మమ్మల్ని ఎప్పుడు సపోర్ట్ చేస్తారని ఆశిస్తున్నా. త్వరలోనే మళ్ళీ ఒక మంచి వీడియోతోటి మళ్ళీ కలుద్దాం. అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ సపోర్ట్ అండ్ లవ్. అగైన్ హ్యాపీ దివాళీ. బాయ్ ఫ్రెండ్స్.